హాయ్! శ్రావణ మాసం వచ్చేసిందంటే ఇల్లంతా శుభ్రం చేసుకొని, బయటంతా కల్లాపు చల్లి, ముగ్గులు వేస్తాం కదా! సో, ఇట్స్ ది ఆస్పీషియస్ బిగినింగ్ ఆఫ్ ద ఫెస్టివల్ సీజన్ అన్నట్టు. మా గార్డెన్‌లో బంతిపూలు పెంచుతా ఉన్నాను. ఇట్లా మనకు ఫెస్టివల్ సీజన్ వస్తుంది గదా! సో, కడదాము అని చెప్పి. సో, ఇవాళ మంచి డే అని చెప్పి కొన్ని కోసాను. నిన్న స్టోర్‌కెళ్ళి మామిడాకులు గూడా తీసుకొచ్చాను. ఇట్లా చిన్నగా మామిడాకులు అండ్ బంతిపూల తోరణం చేశాను. చాలా మంచిగా కుదిరింది. చూస్తుంటేనే నాకసల ఏదో ఇండియాలో ఉన్నాను. పెద్ద ఫెస్టివల్ ఒస్తుంది అన్నంత ఫీలింగొచ్చింది. మనం చేసే చిన్న చిన్న వాటిట్లోనే చాలా అనిపిస్తది. ఇండియాలో ఎటు సెలబ్రేట్ చేసుకోలేం కాబట్టి ఇండియా వైబ్స్‌ని నేను మా ఇంట్లో ఉండేలా చూసుకుంటా. పండగలొస్తే ఎందుకు ఇంత హడావుడి అని అనిపిస్తది గానీ, బట్ ఇదే మన ప్రైమ్ ఏజ్ గదా! సో, ఇప్పుడే ఏదైనా చేసి ఎంజాయ్ చేయగలుగుతాం. అండ్ ఫ్లవర్స్ గూడా నేను అందుకే పెంచుతాను. డైలీ దీపం బెట్టి దేవుడికి కొంచెం పూలు పెడితే బావుంటుంది అని చెప్పి. మెయిన్‌లీ ఇంకా మన పండగలప్పుడు బొకేస్ కొనాలంటే ఇక్కడ చాలా కాస్ట్‌లీ. అదే మనం గార్డెన్‌లో పెంచుతుంటుంటే మన ఇంటి తోటలో రోజెస్‌ని దేవుడికిస్తున్నామన్న అదొక సాటిస్ఫాక్షన్. సో, నాకట్లా చిన్న చిన్న ఆనందాలున్నాయి. ఇవాళ ఎండ చాలా ఉండింది. ఈవినింగ్ 6:30కి రోజెస్ కట్ చేసి దేవుడికి పెడదామన్నా నా మొహమంతా బర్న్ అయిపోతుంది లిటరల్లీ. అయినా కూడా ఇంకా కట్ చేసి లోపలికెళ్ళాను. 6:30 అవుతుంది గదా! సో, లోపలికెళ్ళి అన్ని ఫోటో ఫ్రేమ్స్‌కి పూలు పెట్టి దీపం పెట్టాను. ప్రసాదం ఏం చేయలేకపోయాను. ఇవాళ చాలా టైర్డ్ అండ్ వీక్‌నెస్ ఉంది. అయినా గూడా శ్రావణ మాసం ఫస్ట్ డే గదా అని చెప్పి ఓపిక చేసుకొని ఈవినింగ్ చేశాను. ఇంకొంచెం ముందే చేసుంటే బావుండు గదా! పొద్దున్నే చేసుంటే అని అనిపిచ్చింది. అంత మంచి పాజిటివ్ ఫీలింగొచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.